హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరూ బాగుండాలని ఆశిస్తూ గురువుల ఆశీస్సులు నాతో పాటు ఎప్పుడు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. మళ్ళీ మంచి మంచి న్యూ కలెక్షన్స్తో నేను మీ ముందుకు వచ్చేసాను. ఓకేనా? చాలా చాలా రెస్పాన్స్ వచ్చింది. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్. ఓకేనండి, స్టార్ట్ చేసేద్దాము. మంచి న్యూ కలెక్షన్స్ తీసుకొచ్చానండి. అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, ఆఫీస్ వేరు, జాబ్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంటాయి. అన్ని మిక్స్డ్, కొన్ని మిక్స్డ్ అయితే ఉన్నాయి. కాటన్ కోటా కాటన్ లో డిఫరెంట్ వెరైటీ అండి. ఇదైతే ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుంది. కోటా సింపుల్ గా డిజైన్ చేయించాను అంతేనండి. అంటే ఎప్పుడు రెగ్యులర్ గా మనం డిజిటల్ ప్రింట్స్ కి వెళ్తున్నాం కదా, ఈసారి అయితే సింపుల్ డిజైన్స్ అండి. అంతాను యూనిక్ గాను సింపుల్ గా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి. మనం అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో వచ్చేసరికి ఫస్ట్ శారీ అండి. నేను ఒక 1 or 2 బ్లౌజెస్ అలా సెట్ చేసేసి మీకు చూపిస్తూ ఉంటాను. మీకు నచ్చింది ఏదన్నా ఉంటే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇది వచ్చేసరికి ప్యూర్ పొందూరు ఖాదీ అండి. పొందూరు ఖాదీ. ఇంకా పొందూరు ఖాదీ గురించి మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇది 2-3 కలర్ కాంబినేషన్తో ఇలా వీవింగ్, ఇలా బుటాస్ ఇట్లా వస్తాయండి. థ్రెడ్ వీవింగ్స్ ఎక్కువగా జనరల్గా పొందూరు ఖాదీ అంటే అండ్ ది బెస్ట్ ఫైన్ మెటీరియల్ అండి. పొందూరు ఖాదీ మనము రోజంతా ఉంచుకున్నా కూడా ఈ ఫ్యాబ్రిక్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి అని అంటే చాలా టైం పడుతుందండి. అంత మంచి ఫ్యాబ్రిక్ ఉంటుంది. అంటే ఇది స్కిన్ ఫ్రెండ్లీ అనొచ్చు. ఆ స్కిన్ ఫ్రెండ్లీ కూడా ఎలా ఉంటుందంటే హ్యాండ్లూమ్స్లో మంచి హుందాతనం ఇస్తుంది అని అంటారు చూడండి, అంత హుందాతనంగా ఉంటుందండి ఈ పొందూరు ఖాదీ. ఎస్పెషల్లీ కొంచెం ఎంటైర్లీ డిఫరెంట్గా ఇష్టపడే వాళ్ళే ఇలాంటి ఫ్యాబ్రిక్ని కూడా హ్యాండ్లూమ్స్లో మళ్ళీ చూస్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళకి ఇలాంటి డిజైనర్ ఫ్యాబ్రిక్ అయితే నచ్చుతుందండి. ఓకేనా? అంత బాగుందండి. ఇది వచ్చేసరికి ప్యూర్ ఇట్లా వస్తుంది. మీకు చీర అంతా ఇలా వచ్చేస్తుందండి. ఇది వచ్చేసరికి ఇదిగోండి, మీకు మొత్తం ఓపెన్ చేసేసి చూపిస్తున్నాను. మీకు పళ్ళుతో సహా చూపిస్తాను. జస్ట్ వెయిట్ చేయండి. ఇదిగోండి, ఇది వచ్చేసరికి ఇది బ్లౌజ్ అండి. ఇది మల్టీ కలర్ టైప్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మీకు. ఇదిగోండి, చీర అంతా ఇలా వచ్చేస్తుంది. మీకు చీర అంతా ఇలా వస్తుంది. చక్కగా మల్టీ కలర్ కాదు కానండి. ఇంకా అసలు మనం చీరకి ఏమీ చెయ్యొద్దు అనే నేను చెప్తానండి. నేనైతే చీరలో బ్లౌజ్ అయితే ఉంటుంది. పళ్ళు ఏదైతే వచ్చిందో ఇలా సింపుల్ పళ్ళు వస్తుంది. పళ్ళు ఏమైతే వచ్చిందో మీకు అదే బ్లౌజ్ వచ్చిందండి. ఓకేనా? ప్యూర్ పొందూరు అండి. ఇది ప్యూర్ పొందూరు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఇప్పుడు ఇలా డ్రైప్ చేసుకుని పెట్టుకుని చూపిస్తున్నాను. ఒక్కసారి అయితే స్క్రీన్ షాట్ తీసుకునే వాళ్ళు ఇలా అయితే చూసుకోండి. 2-3 కలర్స్ షేడెడ్ లాగా వచ్చింది. ఇదండి చీర అంతా ఇలా వస్తుందండి. చీర అంతా ఇట్లా వస్తుంది. ఇది వచ్చేసరికి పళ్ళు. ఇది వచ్చేసరికి పళ్ళు. దాంట్లోనే సేమ్ ఇదే మీకు బ్లౌజ్ కూడా ఇచ్చేసాడండి. 1 మీటర్ బ్లౌజ్ వస్తుంది. 1 మీటర్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇలా వచ్చేస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది. ఎట్లా వస్తుందండి. ఇది చాలా అంటే చాలా బాగుందండి. నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది. వీటిని ఇష్టపడే వాళ్ళు కూడా చాలా మంది యంగ్ జనరేషన్ కూడా ఉంటున్నారండి. అంత బాగా ఇష్టపడుతున్నారు వీటిని. అయితే మనం చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి. ఓకేనా? ఇప్పుడు నేను సెట్ చేసిన బ్లౌజులు ఒక్కసారి చూపించేస్తున్నాను. 2 బ్లౌజెస్ సెట్ చేశానండి నేనైతే. కొంచెం ఇలా అండి. ఇది ఓన్లీ హ్యాండ్స్కి వస్తుందండి బొమ్మ. ఓన్లీ ప్యాచ్ వర్క్ లాగా ఇక్కత్తు అండి. ఇది ఇక్కత్ ఫ్యాబ్రిక్ ప్యూర్ అండి. క్వాలిటీ కూడా ప్యూర్ ఇక్కత్ ఫ్యాబ్రిక్. ఇలా వైట్ బ్లౌజ్ని నేను ఇలా సెట్ చేశాను. మిల్కీ వైట్కి ఇలా మీకు హ్యాండ్కి మటుకు ఇట్లా వస్తుంది. ఇలా సెట్ చేశాను. అంటే ఇది మనం ప్యూర్ కదండి, క్వాలిటీ వచ్చేసి ప్యూర్ కాబట్టి కొంచెం ఇలా ఇక్కత్ అయితే బాగుంటుందని నేనైతే ఇలా సెట్ చేశానండి బ్లౌజ్. ఇంకొకటి చిన్న బర్డ్స్ వర్క్ లాగా వస్తుంది మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసరికి హ్యాండ్స్ కండి.
ఇది వచ్చేసరికి ఇలా హ్యాండ్స్కి వస్తుంది, ఇలా బ్యాక్ సైడ్ ఏమో డీప్ నెక్ వస్తుందండి. ఇలా బ్యాక్ సైడ్ డీప్ నెక్ వస్తుంది. ఓకేనా, మీకు కనిపిస్తుంది కదా. ఇలా బ్యాక్ సైడ్ డీప్ అంటే మరీ డీప్ ఉండదండి, అందుకనే ఈ పైకి ఇలా ఇచ్చాను. మీకు నచ్చినట్టు కటింగ్ ఎలా అయినా మీరు చేయించుకోవచ్చు అండి. కొంచెం ఇలా హై నెక్ ప్యాటర్న్లో కూడా చేయించేసుకోవచ్చు అండి. ఆ కటింగ్లో హై నెక్ ప్యాటర్న్లో కూడా అలా మీరు చేయించేసుకోవచ్చు. ఇది హ్యాండ్స్కి వస్తుందండి. ఇది ప్యూర్లీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండి. ఇది ప్యూర్లీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. మీరు చిన్న చిన్న బర్డ్స్ లాగా అలాగా డిజైన్ చేయించాము. ఈ బ్లౌజ్ని ఇట్లా వస్తుంది. ఓకేనా, ఇది ఒక బ్లౌజ్ అండి, అదొక బ్లౌజు, ఇదొక బ్లౌజు. చీరలో బ్లౌజ్ ఉంటుంది, అది ఇంకెవరి ఇష్టం వాళ్ళదండి. అలా స్క్రీన్ షాట్ తీసేసి నాకు పెట్టండి, దాన్ని బట్టి నేను ప్రైస్ డీటెయిల్స్ మీకు చెప్తానండి. ఇదిగోండి, ఇదొక బ్లౌజు. ఎవరికి ఏ బ్లౌజ్ నచ్చితే ఆ బ్లౌజు. ఇది యంగ్ జనరేషన్ వాళ్ళు ఎస్పెషల్లీ చాలా మంది ఈ పొందూరుని బాగా ఇష్టపడుతున్నారండి. అసలు ఎంత కంఫర్టబుల్గా ఉంటుందంటే మెటీరియల్ అంత బాగుంటుందండి. మీరు ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి, ఇంట్లో ఉన్న పార్టీస్కి అలా కట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. మంచి ఫ్యాబ్రిక్ అండి ఇది. పొందూరు, ప్యూర్ పొందూరు. ఫస్ట్ టైం అయితే డ్రై వాష్ అండి. ఇంట్లో అయితే జస్ట్ హ్యాండ్ వాష్ అయితే చేసేసుకోవచ్చు. దీనికి గంజి ఏమీ పెట్టద్దండి దయచేసి. పొందూరు ఖాళీకి అసలు గంజి అనేది అవసరం లేదు. జస్ట్ ఇలా మీకు పాలిషింగ్ చేయించేసుకుంటే సరిపోతుందండి, అంతే. అంటే గంజి పెడితే ఆ ఫ్యాబ్రిక్ అందమే పోతుందండి. అంత మంచి ఫ్యాబ్రిక్ కాబట్టి అనుకుని నేను చెప్తున్నాను. ఇది నేను ఈ 2 బ్లౌజెస్తో నేను ఇలా పెట్టి అయితే మీకు చూపించేశాను. స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోవచ్చు. ఇలా ఇదిగోండి, మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఓకేనా, ఇదిగోండి ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. దిస్ ఇస్ ద పళ్ళు. పళ్ళు ఏమైతే వచ్చిందో మీకు బ్లౌజ్ కూడా అదే వస్తుంది. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఓకేనా, దీని కాస్ట్ నేను సెట్ చేసిన బ్లౌజెస్ అయితే దీని కాస్ట్ మనకి 6500 పడుతుందండి. ఓకేనా, ఇదొక చీర. ఇంకొకటి వచ్చేసరికి హ్యాండ్ వోవెన్ కాటన్ అండి. గంగా జమున బోర్డర్స్ వస్తాయి. లైట్ గ్రీన్, పిస్తా గ్రీన్, బ్లూ. కింద బ్లూ తీసుకుంటే బాగుంటుంది. యాక్చువల్గా మీకు నేను పళ్ళు అది ఎలా వస్తుందో ఒక్కసారి. ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ అండి. ఇది వచ్చేసరికి సింపుల్ పళ్ళు, కాంట్రాస్ట్ పళ్ళు, సింపుల్గా వచ్చేస్తుంది. ఇట్లాగా పైన కింద కూడా గంగా జమున బార్డర్స్. ఇది మొత్తం అంతా వీవింగ్ అండి. మధ్యలోదంతా చెక్స్, ఇదంతా వీవింగ్ అండి. ఇలా వీవింగ్ వచ్చేస్తుంది మీకు. మొత్తం చీర అంతా మిడిల్ ఆఫ్ ది పార్ట్ ఇలా వీవింగ్ వచ్చేస్తుంది. గంగా జమున బార్డర్స్, పైన పిస్తా గ్రీన్, బ్లూ. కొంచెం రేర్ కాంబినేషన్, డిఫరెంట్గా ఉంటుంది. ఇది రన్నింగ్ బ్లౌజ్. ఇంకా తీయద్దు ఇంకండి, మీరు చక్కగా కింద బ్లూ ఇచ్చేసుకునండి, పైన ఈ పిస్తా గ్రీన్ ఉంచుకున్నా అది ఇంకెవరి ఇష్టం వాళ్ళదండి. అలా సెట్ చేసుకోవచ్చు. మంచి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్. ఇది వచ్చేసరికి ఇలా వస్తుందండి. ఓకేనా, ఇలా వస్తుంది. చీర వచ్చేసరికి ఇలా వచ్చేస్తుంది మీకు. ఇదండి, ఇది సింపుల్ పళ్ళు ఉంటుంది. మంచి ఆరెంజిష్ ఆ టైప్లో పళ్ళు అయితే ఇచ్చేసాడు. కాంట్రాస్ట్ పళ్ళు చక్కగాను సింపుల్గా ఉంది. ఇట్లా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను సెట్ చేసిన బ్లౌజెస్ అయితే చూపిస్తున్నాను. నాకైతే పర్సనల్గా పింక్ అయితే బాగా నచ్చిందండి. మీకు ఒక్కసారి లోటస్ మరీ పెద్దగా ఉండదండి, చిన్నగానే ఉంటుంది లోటస్. సింపుల్గా హ్యాండ్ పెయింట్ మనం ఇట్లా ఇచ్చేసాము. సింపుల్ హ్యాండ్ పెయింట్ ఇచ్చేసాము. హ్యాండ్ స్కిన్ బ్యాక్ సైడ్ కూడా సింపుల్గానే ఉంటుంది. లోటస్ పెద్దగా ఉండదండి. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. మీరు హై నెక్ ప్యాటర్న్లో పెట్టుకుని కుట్టించేసుకోవచ్చు. ఇదిగోండి, వెనకాల బ్యాక్. ఇది హ్యాండ్స్కి వస్తుంది. హ్యాండ్స్ కూడా సింగిల్ లోటస్ బాగుంటుందండి. కుట్టించుకుంటే చాలా డిఫరెంట్ లుక్ ఇస్తుంది. నాకైతే పర్సనల్గా ఈ పింక్ అయితే నచ్చిందండి. ఇంకా అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఇదిగోండి, ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోవచ్చు మీరు. ఇలా పింక్తో కొంచెం డిఫరెంట్గా అనిపించిందండి. ఇలా పింక్ బ్లూ ఇదంతా వచ్చింది కాబట్టి బ్లూ లోటస్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యి అందుకని చాలా అంటే చాలా ఎలిగెంట్ లుక్ ఇచ్చి చాలా బాగుంటుందండి. ఇది ఇలా స్క్రీన్ షాట్ అయితే నచ్చితే కనుక తీసేసుకోవచ్చు. ఇన్ కేస్ మనకు బార్డర్ కలర్తో మ్యాచ్ అవ్వాలి అని అనుకుంటే కనుక మీరు పైన గ్రీన్ తీసుకున్నాను కాబట్టి నేను
ఇలా బ్లూ బ్లౌజ్ని ఇలా ప్యాచ్ వర్క్, సింపుల్ ప్యాచ్ వర్క్ వస్తుంది. చక్కగా చిన్న 2 కొంగలు ప్యాచ్ వర్క్ ఇలా ఓన్లీ హ్యాండ్స్కేనండి. ఓన్లీ హ్యాండ్స్కి ఇలా సెట్ చేశాను. మీకు ఎలా నచ్చితే కనుక అలా స్క్రీన్ షాట్ తీసేసి పంపించండి. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 5800 అండి. 5800 ఇది ఒక చీర అండి. ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి. ప్యూర్ హ్యాండ్లూమ్, గంగా జమున బార్డర్స్ వచ్చి మధ్యలో అంతా వీవింగ్ వచ్చేస్తుంది. మీకు చాలా బాగుంటుంది. అది వచ్చే ఇప్పుడు చూపించేయన్నీ వితౌట్ ఎంత మార్కెట్ ప్లేస్ అండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఆర్గాన్జాలోనే కొంచెం షిఫాన్ ఆర్గాన్జా అని అంటారు, అట్లా వచ్చింది. ఇది బేసిక్ గానే నేను ఒక చీర అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి మీకు. అన్ని చీరలు అయితే ఓపెన్ చేయలేను, కానీ 1 సారీ ఓపెన్ ఎందుకంటే ఆల్రెడీ డై వాష్ అయ్యి కొంచెం పాలిషింగ్ అన్ని సెట్ చేశాను. మనం ఎప్పుడుగా ప్రింట్స్ వేపిస్తున్నాం కదా, ఎప్పుడు లాగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా సెట్ చేశానండి ఈసారి. మళ్ళీ చెప్తున్నాను, క్లియర్ గా చూసుకోండి. ఒక్కసారి అయితే ఓపెన్ చేస్తున్నాను. ఆర్గాన్సా అండి. ఇవి వచ్చేసరికి చక్కగా డైలీ వాష్ కి, ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇది డయబుల్ ఫ్యాబ్రిక్. నేను పైన కింద కూడా వేరే కలర్ తో అలా డై చేయించి మళ్ళీ చీర అంతా ఇలా వస్తుందండి. మీకు చీర అంతా ఇలా బ్లాక్ ప్రింట్ లాగా సెట్ చేయించాను నేను. ఇదిగోండి, ఇది వచ్చేసరికి పళ్ళు కాంట్రాస్ట్ పింక్ కి లైట్ గ్రీన్ అండ్ బ్లూ టింట్ లాగా వచ్చింది. ఇలా బ్లాక్ ప్రింట్ అయితే వేపించేసాను నేను. బ్లాక్ ప్రింట్స్ అంటే మనం ఎప్పుడు డిజిటల్ కి వెళ్తున్నాం కదా, ఇలా కొంచెం డిఫరెంట్ గా చేద్దామన్న ఉద్దేశంతో నేనైతే ఇలా సెట్ చేశానండి. కొంచెం ఇట్లా వచ్చేస్తుంది. మరీ ఫాలింగ్ ఉండదండి. చక్కగా మనం ఎలా కట్టుకుంటే అలా ఉంటుంది. మరీ టూ ట్రాన్స్పరెంట్ గా కూడా లేదండి. ఇదిగోండి, మళ్ళీ టూ ట్రాన్స్పరెంట్ గా కూడా లేదు. ఇది ఒక డిఫరెంట్ ఆర్గాన్జా బాగుందండి. మనం స్టెప్స్ అది పెట్టుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను బ్లౌజ్ కూడా ఒకసారి సెట్ చేసేసి మీకు పెట్టి చూపిస్తాను. ఇవి వచ్చేసరికి 580 శారీస్ అయితే ఉంటాయండి. 580 దాకా ఉంటాయి శారీస్. ఇదిగోండి, మీకు ఎలా పెట్టుకుంటాను చూసుకున్నారా? ఇలా నేను పట్టుకున్నా కూడా జారదండి. అంటే కొన్ని ఫాలింగ్ ఆర్గాన్జాస్ వస్తున్నాయి కాబట్టి నేను అది చెప్తున్నాను. అలా జారకుండా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి పళ్ళు. ఇదిగోండి, ఇలా ట్రాన్స్పరెంట్ గా ఉండదు. ఇలా కూడా వేసుకోవచ్చు. మనం చూసుకోండి ఒక్కసారి. ఇలా మనం పెద్దగా జారదండి. అది నాకైతే ఆ ఫీలింగ్ అయితే అనిపించింది. ఫ్యాబ్రిక్ బాగుందని నేనైతే ఇలా సెట్ చేసుకున్నాను. నాకైతే బాగా నచ్చింది పర్సనల్ గా. కాకపోతే రెగ్యులర్ గా ప్రింట్స్ కాకుండా ఈసారి బ్లాక్ ప్రింట్స్ అయితే నేను సెట్ చేశాను. చాలా నచ్చిందండి. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి సాఫ్ట్ గా ఉంది. వాషబుల్ మెటీరియల్. ఇదిగోండి, ఇలా సింపుల్ గా ఇలా డై చేయించానండి నేనైతే. సేమ్ ఇదే తీసుకుని, కాకపోతే ఇలా కాంట్రాస్ట్ ఇలా సెట్ చేసుకుని ఇలా డై చేయించాను. ఓన్లీ హ్యాండ్స్ కే వస్తుందండి ఇది. ఇలా డై చేసింది ఇలా ఓన్లీ హ్యాండ్స్ కి వస్తుంది. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇంకొకటండి, ఇదిగోండి, దీంతో పాటు ఈ బీడ్స్ నేను ఎలా పెట్టి చూపిస్తున్నాను మీకు. అసలు మాటలు లేవండి. ఇలా పెట్టుకుంటే కనుక అసలు చిన్న చిన్న ఫంక్షన్స్ కి ఆడికి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది ఇలా వచ్చేస్తుంది మీకు. ఇదిగోండి, మీకు దగ్గర నుంచి దూరం నుంచి కూడా చూపిస్తున్నాను. ఒక్కసారి ఇలా చూసేసుకోండి. నాకు ఇది బ్యాక్ సైడ్ రోప్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి నాకు పెట్టుకోవటం అయితే కుదరదండి దీని మీద. అందుకు నేను జస్ట్ ఇలా పెట్టుకుని మీకు చూపిస్తున్నాను. డిఫరెంట్గా ఉంటుందని ఇలా పెట్టుకుని చూపిస్తున్నానండి. అది అంటే కలర్ భలే కరెక్ట్గా సెట్ అయిందండి. ఈ బీడ్స్ ఈ కలర్కి చాలా బాగా సార్. మెజెంటా పింక్కి అదో రకమైన బ్లూయిష్ గ్రీన్ అండి వచ్చి అసలు చాలా బాగుంది ఫ్యాబ్రిక్. నాకైతే పర్సనల్గా బాగా నచ్చిందండి. అందుకనే ఒక 5 to 6 అయితే ఉన్నాయి. కలర్స్ అన్ని చూపించేస్తాను. ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి మనకి 3400 అండి. 3400. ఇది ఏ సారీ అయినా 3400 అండి. ఇప్పుడు చూపించే ఈ ఆర్గాన్జా శారీస్ అన్ని ఏ సారీ అయినా సరే 3000. డయబుల్ ఫ్యాబ్రిక్. నేను డై చేయించి పర్సనల్ గా ఇలా సెట్ చేసుకున్నాను. ఇది ఒక్క చీర ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే అన్ని ఆల్రెడీ పాలిషింగ్ చేయించుకున్నానండి. చాలా
రిస్క్ అంటే మళ్ళీ ఇంత నీట్గా పాలిషింగ్ చేయాలంటే కొంచెం కష్టమే, అందుకని మీకు ఇలా పెట్టుకొని చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇది ఒకటి లైట్ కలర్ వచ్చేస్తుంది, కింద పర్పుల్ షేడ్ తీసుకున్నాను, ఇదిగోండి ఈ మాత్రం థిక్నెస్ ఇట్లా ఉంటుంది మీకు. ఇలా దగ్గరగా ఇలా చేపెట్టి చూపిస్తున్నాను మీకు, ఈ మాత్రం ఇలా ఉంటుంది. ఓకేనా, ఇదిగోండి ఇది దీనికి వచ్చేసరికి చక్కగా మనం కింద మెజెంటా కలర్ ఎలా ఇచ్చామో అదే బ్లౌజ్ తీసుకుని ఎలా సెట్ చేశానండి. ఇది ఒక డిఫరెంట్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్. ఇన్ కేస్ మీరు తీసుకుంటాను అని అంటే కనుక అప్పుడు ఓపెనింగ్ పిక్ నేను మీకు సెండ్ చేస్తాను. ఇదిగోండి ఇలా చూసుకోండి ఒక్కసారి, ఇదిగోండి ఇలా కూడా చూసుకోండి, మంచి సీ గ్రీన్. ఇదిగోండి ఇది పళ్ళు వచ్చేస్తుంది, చక్కగా బాగుందండి. వాషబుల్ మెటీరియల్, అన్ని బ్లాక్ ప్రింట్ అయితే వేపించాను కొంచెం డిఫరెంట్గా. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇది ఒక చీర, ఇది ఏ సారీ అయినా 3400 అండి. ఇంకోటి వచ్చేసరికి మంచి పింక్ అండ్ లైట్ బ్లూ కలర్ అండి, పింక్ అండ్ లైట్ బ్లూ కలరు. ఇది వచ్చేసరికి కింద చిన్న జరీ బార్డర్ వస్తుంది. ఇది కూడా ఆర్గాన్జానే, చిన్న జరీ బార్డర్, స్మాల్ జరీ బార్డర్ ఇలా వచ్చేస్తుంది, స్మాల్ జరీ బార్డర్. ఇదిగోండి ఇలా దూరంగా కూడా చూసుకోండి. ఇదిగోండి ఇది పింక్ కి స్మాల్. ఇది అన్ని బ్లాక్ ప్రింట్సే వేయించానండి, అంటే ఎప్పుడు డిజిటల్ ప్రింట్సే అవుతున్నాయి కదా అని ఉద్దేశంతో. ఇదిగో బ్లూ, ఇది వచ్చేస్తుంది మీకు లైట్ బ్లూ కలరు. పళ్ళు వచ్చేస్తుంది, ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది. కాబట్టి మనం ఆ లైట్ బ్లూ కలర్ ని పింక్ కి హ్యాండ్స్ కి ఇచ్చేసాము. ఇదిగోండి ఇది మటుకు 3700 అంటే కింద కొంచెం జరీ బోర్డర్ వచ్చింది కాబట్టి 3700 అండి. ఇది ఒక చీర, ఇది ఒక చీర అండి. ఇంకొకటి చూపిస్తున్నాను, దీంట్లోనే ఇంకొక కలర్ ఉంది. ఇదిగోండి మంచి ఎల్లోనండి, ఎల్లోకి రాయల్ బ్లూ తీసుకున్నాను. ఇదిగోండి ఎల్లో కూడా చాలా బాగుంది, ఎల్లో అండ్ రాయల్ బ్లూ మీకు ఇలా వచ్చేస్తుంది. ఇదిగోండి మళ్ళీ ఇంకొకసారి చేపెట్టి చూపిస్తున్నాను. ఇదిగోండి సింగిల్ లేయర్లో చక్కగా ఇలా డబుల్ లేయర్ వేసుకుంటే అసలు ఏమి ట్రాన్స్పరెన్సీ అనేది ఉండదు. ఇదిగోండి చాలా సాఫ్ట్గా ఉంది, ఆర్గాన్జా కూడా ఇట్లా వచ్చేస్తుంది బ్లూ. అదన్నా గిఫ్ట్ పర్పస్ కూడా ఇచ్చుకున్నా కూడా రాయల్గా ఉంటాయండి శారీస్ అయితే మటుకు. దాంట్లో మటుకు 100% తిరగలేదు. ఏ మంచి మస్టర్డ్ ఎల్లోకి ఇలా బ్లూ కాంబినేషన్తో వచ్చేసింది మనకి. దానికి తగ్గట్టు మనం బ్లూ కలర్ బ్లౌజ్, దీనికి ఏంటంటే చక్కగా డిఫరెంట్గా ఇలా మనం అంటే ఇది బార్డర్ లేదు కాబట్టి ఇదిగోండి మొత్తం చీర అంతా ఇదే కదా బ్లూ, దీనికి బార్డర్ వేరే కలర్ చేయించలేదండి, మీరు అబ్జర్వ్ చేసుకున్నారో లేదో. ఇదే ఇచ్చేసాం, పళ్ళు డిఫరెంట్ గా ఇచ్చాం, ప్రింట్ బ్లూ ఇచ్చాం కాబట్టి దీనికి ఇలా బ్లూ కలర్ బ్లౌజ్ ని సేమ్ అదే బ్లాక్ ప్రింట్ తో నేనైతే ఇలా సెట్ చేసేసాను. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. మంచి ఆర్గాన్జాస్ ఇవన్నీ కూడాను 3400 అండి. ఆ జరీ ఒక్కటే చిన్నది వచ్చింది కాబట్టి 3700 అండి. ఓకేనా, ఇప్పుడు ఇంకొక కలర్ చూపిస్తున్నానండి. దాంట్లోనే ఇదిగోండి మంచి వల్లి ఆర్ట్ అంటారండి. దీన్ని వచ్చేసరికి బ్రౌన్ కి హాఫ్ వైట్ కాంబినేషన్ తో చేయించాను, బ్రౌన్ కి హాఫ్ వైట్. ఇదిగోండి మంచి వల్లి ఆర్ట్ ఇదంతా కూడా. ఇదిగోండి చీర అంతా ఇట్లా వస్తుంది మీకు, వల్లి ఆర్ట్ చక్కగా అంటారు దీన్ని. మంచి ఆర్గాన్జా శారీస్ ఇవన్నీ, ఆర్గాన్జా శారీస్ ప్యూర్ మంచి క్వాలిటీ ఉంటాయండి. నేను ఓపెన్ చేయట్లేదు కానీ ఒక్క చీర అయితే ఓపెన్ చేసి తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్నాళ్ళు నాకు ఒక్కసారి కనెక్ట్ అయితే కనుక అప్పుడు ఓపెన్ పిక్ అనేది పెట్టిస్తాను. ఓకేనండి, ఇదిగోండి దగ్గర నుంచి దూరం నుంచి కూడా ఇలా చూసుకొని మీరు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోవచ్చు. దీనికి కూడా బ్లౌజ్ చూసారా మంచిగా భలే సెట్ అయింది. 3000 ఎనీ శారీ 3400 అండి. ఇది ఒక చీర అండి. ఇంకొకటి అండి, ఇంకొక కలర్ ఉంది, ఇది చూపించేస్తున్నా. మంచి ఆరెంజ్ కలర్ కి పింక్, ఆరెంజ్ అండ్ పింక్ షేడ్, ఆరెంజ్ అండ్ పింక్. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది. ఇదిగోండి చీర పళ్ళు చక్కగా మంచి పింక్, ఇలా బ్లాక్ ప్రింట్ వచ్చేస్తుంది మీకు. మంచి ఆర్గాన్జా, ఇది కూడా చూడండి బ్యూటిఫుల్ గా ఉంది. ఆర్గాన్జా శారీ ఇలా వచ్చేస్తుంది.
ఇదిగోండి ఇలా పింక్ కాంబినేషన్తో బార్డర్ అది వచ్చింది కాబట్టి ఇదిగోండి ఇది కూడా బార్డర్ ఉంది. ఇది 3/8 అండి. ఇది కూడా 3/8. మీకు బ్లౌజ్ కూడా చిన్న జరీ వస్తుందండి ఇట్లా అందుకుని ఇది 3/8 అండి. ఓకేనా, ఇది 3/8, అవి 3400 అండి. ఓకేనా, ఇది ఒక కలర్ అండి. బాగున్నాయండి, మంచిగా ఉన్నాయి ఈ చీరలు అయితే. ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి నచ్చిన వాళ్ళందరూ. ఓకేనా, ఇంకోటి చక్కగా పాతకాలంలో కొన్ని కాటన్స్ వచ్చేవండి, వెంకటగిరి కాటన్స్ టైప్లో. కొంచెం ఎందుకనో జెరీ బార్డర్ వచ్చి బాగున్నాయి. నేను ఇలా చూపించేస్తున్నాను, మొత్తం ఓపెన్ చేయట్లేదు. కానీ ఇదిగోండి ఇది పళ్ళు వచ్చేస్తుందండి. ఇలాగా లైన్స్ 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 పళ్ళు, చీర అంతా ఇలా లైన్ వచ్చేసి చిన్నగా బ్లాక్ ప్రింట్ చెప్పాను కదండి. ఈసారి అన్నీ కూడా బ్లాక్ ప్రింట్స్ ఏనండి. జెరీ బార్డర్ వచ్చేస్తుంది మీకు ఇట్లాగా. దీనికి వచ్చేసరికి బ్లౌజ్ని ఓన్లీ హ్యాండ్స్కి వస్తుందండి. ఇది ఇట్లాగా బ్లాక్ బ్లౌజ్ని నేను సెట్ చేశాను, బాగుంటుందండి చక్కగాను. ఇదండి, ఇలా నచ్చితే కనుక స్క్రీన్ షాట్. ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ అండి. ఇది కూడా జరీ బార్డర్ వచ్చేసరికి నేను పాలిషింగ్ చేయించానని ఇంక ఓపెన్ చేయట్లేదు. దీనికైతే బ్లౌజ్ని మనం ఇలా సెట్ చేసేసాము. దీనికైతే స్క్రీన్ షాట్ అయితే ఇలా తీసేసుకోండి. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీంట్లో 2 శారీస్ ఉన్నాయి. మీకు ఇప్పుడు ఇంకోటి కూడా చూపించేస్తున్నాను. పింక్ మీకు కాస్ట్ కావాలంటే పింక్ చేయండి నాకు. ఇదైతే కాస్ట్ నేను చెప్పట్లేదు, సస్పెన్స్లో ఉంచాను. ఈ కాటన్ శారీస్ అయితే బాగున్నాయి. మంచి ఎల్లో అండి, లైట్ ఎల్లో, హాఫ్ వైట్ కూడా కాదు, లైట్ ఎల్లో కలర్ వచ్చేసరికి ఇదిగోండి ఇలా గోల్డ్ జెరీతో పళ్ళు, గోల్డ్ జెరీ లైన్స్తో ఇలా పళ్ళు డిఫరెంట్గా వచ్చేసింది. సింపుల్ బ్లాక్ ప్రింట్ వేయించేసాను నేను అంతే. ఇదైతే సస్పెన్స్లో ఉంచాను ఈ 2 శారీస్కిను. మీకు నచ్చితే కనుక నాకు స్క్రీన్ షాట్ అయితే పెట్టండి. ఇలా డిఫరెంట్గా హ్యాండ్స్ వర్క్ ఉంటుంది, వర్క్ ఇలా వర్క్ది ఈ హ్యాండ్ వర్క్ బ్లౌజ్ని మనం ఇలా సెట్ చేసాం. బ్యూటిఫుల్గా ఉంటుంది. స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇది ఒక చీర అండి, ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ అండి. అవైతే ఇంకొకటి ఇప్పుడు చూపిస్తున్నానండి, మంచి కోటాలోనే కాటను. అసలు చాలా అంటే చాలా బాగుందండి కాటన్. అసలు ఎంత ఫైన్గా ఉందో. కోటాస్లో నేను ఫస్ట్ టైం అండి ఇంత మంచి ఫ్యాబ్రిక్ చూడటం. డిజిటల్ ప్రింట్ అన్నీ ఎంతలే అని చక్కగాను ఇలా ఇలా ఇచ్చేసాను నేను. బ్లాక్ ప్రింట్ అయితే చేయించాను. అసలు కలర్ చూడండి ఎంత బాగుందో. నేనైతే ఓపెన్ చేయట్లేదండి. ఇదిగోండి ఇలా బ్లాక్ ప్రింట్ చేయించేసాను. మంచి బ్లూ కలర్ అండి, లైట్ బ్లూ కలర్ వచ్చింది మనకి బార్డర్. ఇలా సింపుల్ బ్లౌజ్ని ఇలా సెట్ చేసేసానండి. ఓకేనా, ఈ ఒక చీరలో ఇలా వస్తుందండి మీకు చక్కగా మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్. నచ్చితే కనుక స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. 3600 అండి. ఇవన్నీ కూడా 3600. మీకు అన్నిటికీ నేను సెపరేట్ బ్లౌజ్ అయితే ఇచ్చేస్తున్నాను. పీచ్ కలర్ అండి. పీచ్ కలర్కి ఇలా చక్కగా బ్లాక్ ప్రింట్ వేయించేసాను నేను. ఇలా పీచ్ కలర్కి ఇలా బ్లాక్ ప్రింట్ వచ్చేసింది మీకు. ఇదిగోండి ఇది పళ్ళు. చీర అంతా ఇలా సింపుల్గా ఉంటుంది. ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి. ఆ ప్రింట్ని బట్టి మనం బ్లౌజ్ని ఈ కలర్ చాలా సాఫ్ట్గా అసలు ఆ మెటీరియల్ అండి. ఇది కాటన్, ది బెస్ట్ కాటన్ బ్లౌజెస్ నేను 1 మీటర్ ఇచ్చాను. ఇవన్నీ 3600 అండి. 3600. ఈ చీరలన్నీ కూడా 3600. ఇంకోటి అసలు మంచి గ్రే కలర్కి ఆరెంజ్ కలర్ బార్డర్కి సింపుల్గానండి. ఇంకా ఇలా సింపుల్గా వేయించేసాను నేను. ఇలా ప్రింట్ ఇదిగోండి ఇలా వస్తుంది మీకు, ఇలా వచ్చేస్తుంది. ఓకేనా, ఇలా వస్తుంది చీర అంతా. చక్కగా మంచి ఫ్లోరల్ బ్లాక్ ప్రింట్ వేయించేసాను. దీనికి 2 బ్లౌజెస్ చూపిస్తున్నాను చూడండి. ఇది ఒక బ్లౌజ్ అండి, ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చింది కాబట్టి ఈ వైట్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఎలిగెంట్గా డిఫరెంట్గా ఉంటుంది. ఇలా కష్టం అండి, దొరకటమే కష్టము. మనకి ఇలా బ్లౌజ్ సెట్ చేయడం కష్టం, దొరకడం కష్టము. ఇలా బాగా సెట్ అయింది ఈ శారీకి అయితే మటుకు. ఇది ఇలా వేసుకుంటే ఎక్సలెంట్ శారీ అండి. ది బెస్ట్ కోటా కాటన్ లో ది బెస్ట్ అండి. చాలా డిఫరెంట్ గా ఉంది. చాలా పర్సనల్ గా నాకైతే బాగా నచ్చింది. ఇది ఒక బ్లౌజ్ అండి. మీకు ఇంకొకటి డిఫరెంట్ గా ఉన్న బ్లౌజ్ ని చూపిస్తున్నాను. ఇది హ్యాండ్స్ మటుకు ఉంటుందండి. ఇది మిర్రర్ వర్క్, ప్యూర్ జామ్దాని కాటన్ అండి. పొందూరు కాది కాటన్. ఇది ఈ బ్లౌజ్
పొందూరు కాటన్ బ్లౌజ్కి మనం ఇలా ఓన్లీ హ్యాండ్స్కి మట్టుకే ఉంటుంది, ఇంకెక్కడా ఉండదు. ఓన్లీ హ్యాండ్స్కి మటుకు ఇలా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చండి చక్కగా. యంగ్ జనరేషన్ నుంచి మనకి కొంచెం 60s ఏజ్ వాళ్ళు కూడా కట్టుకునే వాళ్ళు 70sలో కూడా కట్టుకుంటారు, మెయింటైన్ చేసుకుని. అది ఎవరి పర్సనల్ చాయిస్ వాళ్ళదండి. నాకైతే బాగా నచ్చేసింది ఈ 2 బ్లౌజెస్తో కూడా. ఓకేనా, ఇది ఒక చీర అండి. ఇంకోటి వచ్చేసరికి సింపుల్ కాటన్ అండి, మామూలు మల్ కాటన్. ఇది వచ్చేసరికి మామూలు మల్ కాటన్. ఇది ఊరికే జస్ట్ బ్లాక్ ప్రింట్ పర్సనల్గా బాగా నచ్చి ఇలా వేయించుకున్నాను నేను. దీని కాస్ట్ వచ్చేసరికి 1350 అండి, 1350 మల్ కాటన్. ఇంకోటి కూడా అండి మల్ కాటన్ లైట్ పింక్ కలర్. నేను ఇలా బ్లౌజ్ సెట్ చేశాను, ఊరికే డిఫరెంట్గా ఉంటుందని. ఇది చాలా నచ్చిందండి నాకు కూడాను. సింపుల్గా ఇలా బ్రాక్ ప్రింట్ని అయితే ఇలా సెట్ చేసేసాను నేను. మల్ కాటన్లో కొంచెం ది బెస్ట్ క్వాలిటీ అండి, మీకు నెరవ కూడా చాలా ఉంటుంది. ఇది నేను క్వాలిటీని బట్టే తీసుకుంటున్నాను. ఇదిగోండి, ఇది ఇలా వస్తుంది మీకు. ఇది లెంత్ మటుకు ఇలా వచ్చేస్తుంది, చూసుకున్నారు కదా. మల్ కాటన్లో ది బెస్ట్, మీరు బయటకు కూడా కట్టుకెళ్ళేటట్టు చేశానండి. ఈ సారీ ప్రింట్స్ అయితే మటుకు ఇలా కొంచెం సింపుల్గా చేయించాను. 1350 అండి. ఇంకోటి వచ్చేసరికి ఇది బ్లాక్ ప్రింటే. ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంది, చూసుకున్నారా. 1350 అండి. ఇది ప్యూర్ మల్ కాటన్ 1350, చాలా బాగుంటుంది. ఇది ఒక కలర్ అండి. ఇంకోటి లాస్ట్ వన్, ఇదిగో కాటన్ బ్లౌజ్ ఇచ్చాను దీనికి. ఇది కూడా బ్లాక్ ప్రింట్ లైట్ పింక్ షేడ్. ఇలా డిఫరెంట్గా బ్లౌజ్ని సెట్ చేశాను. లైట్ పింక్కి ఇలా బ్లాక్ ప్రింట్ ఇచ్చేసి ఇలా డిఫరెంట్గా బ్లౌజ్ని సెట్ చేసాము. ఓకేనా, ఇదిగోండి ఇలా డిఫరెంట్గా బ్లౌజ్ని అయితే సెట్ చేసాము. నచ్చితే కనుక అందరూ స్క్రీన్ షాట్ తీసేసుకుని నాకు పెట్టండి. 1350 అండి. ఇది కూడా 1350 అదండి. ఇవన్నీ కూడా బ్లౌజెస్ అండి. ఆల్మోస్ట్ అన్ని చాలా మటుకు చేయించాను. బ్లౌజెస్ అయితే మటుకు ప్యాచ్ వర్క్లు, హ్యాండ్ ఎంబ్రాయిడరీలు కొంచెం అట్లా వచ్చినాయి, కానీ చాలా బాగున్నాయి. బ్లౌజెస్ అన్ని కూడా డిఫరెంట్గా చేయించాను ఈసారి కూడాను, చాలా బాగున్నాయి. నచ్చితే కనుక ఎవరైనా స్క్రీన్ షాట్ తీసేసుకుని నాకు ఈ చీరలన్నీ ఫాస్ట్గా బుక్ చేసుకోండి. ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఓకేనా అండి, ఇవ్వండి. నా ఛానల్ ఏమన్నా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఇంకొంతమందికి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ టు వాచింగ్ మై ఛానల్.